రాష్ట్రంలో ఎన్నో 5-10 సంవత్సరాలుగా చాలా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కలెక్టర్ గారు, రైల్వే అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి R&Dకి సంబంధించిన అధికారులు, మున్సిపల్ అధికారులు అన్నీ కూర్చొని ఒకసారి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా లోకల్గా కొన్ని ఒక శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటే అది ట్రాఫిక్ హెవీగా ఉండేటువంటి బ్రిడ్జ్. దాంట్లో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలంటే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలి, లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే వాటన్నిటి మీద అందరితో కూర్చొని డిస్కస్ చేశాం. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు దాదాపుగా 10-15 వచ్చినాయి. ఒక 1000-2000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ DPRలు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఒకవేళ DPRలు అవ్వకపోతే అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఒక టైం లైన్, కంప్లీట్ అయిన DPRలు ఎక్కడికి వెళ్ళినాయి, సౌత్ సెంటర్లో ఏ పొజిషన్లో ఉన్నాయి, లేకపోతే రైల్వే బోర్డులో ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరు దీన్ని ఫాలో అప్ చేసుకొని వీటిని ముందుకు తీసుకువెళ్ళాలనే విధంగా అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా చేశాం. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి. తప్పనిసరిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకు వెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి, గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైన ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం. థ్యాంక్ యూ.